శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రాసిన ప్రేమించి చూడు అనే కథను విందాం. సరోజ ప్లేట్లో కొన్ని క్రీమ్ బిస్కెట్లు, 2 కప్పులతో కాఫీ ఒక ట్రేలో పెట్టుకుని వెళ్ళి కూతురు సౌమ్య గది తలుపులు తట్టింది. అప్పటికి గంట పైనుంచి సౌమ్య ఫ్రెండ్ ఆద్య గదిలోకెళ్ళి తలుపులేసుకున్నారు. ఆద్యకి 3 నెలల క్రితమే పెళ్ళయింది. కొత్తగా పెళ్ళైన ఆ పిల్ల ఆఫీస్ అయిపోగానే ఇంటికెళ్లకుండా సౌమ్యతో పాటు ఇక్కడికొచ్చి ఇంతసేపు ఏం మంతనాలాడుతోందో సరోజకి అర్థం కాలేదు. తలుపు తీసిన సౌమ్య తల్లి చేతిలో ట్రే చూసి గబుక్కన అందుకొని థ్యాంక్ యూ మామ్ అంటూ మళ్లీ తలుపు మూసేసింది. తలుపు తెరవబడిన ఒక్క నిమిషంలో ఆద్య కళ్ళు తుడుచుకున్నట్టు కనపడింది సరోజకి. ఒక్కసారి మనసు కలుక్కుమంది. నిన్నగాక మొన్న పెళ్ళైన పిల్ల, ఏం కష్టం వచ్చిందో పాపం అనుకుంది సరోజ. అయినా ఏవైనా కష్టాలుంటే అమ్మా నాన్నలతో చెప్పుకోవాలి కానీ ఇలా ఫ్రెండ్స్తో చెప్పుకుంటారా? అందులోనూ ఇంకా పెళ్లి కాని పిల్లలతో. సౌమ్యకి సంసారం గురించి, సర్దుకుపోవడాల గురించి ఏం తెలుసని ఆద్య ఇక్కడికొచ్చినట్టు అనుకుంటోంది సరోజ. లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్న సరోజ ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉండగానే ఇంకో అరగంట తర్వాత సౌమ్య, ఆద్య ఇద్దరూ గదిలోంచి బయటికొచ్చారు. చల్లటి నీళ్లతో మొహం కడుక్కుందేమో. ఆద్య మొహం కాస్త తేరుకున్నట్టు అనిపించింది. వెళ్ళొస్తానాంటీ అంటూ సరోజకి చెప్పి వెళ్ళిపోయింది. ఏమైందే తనకి అంటూ ఆతృత ఆపుకోలేకపోయింది సరోజ. అబ్బే ఏం లేదు మామ్, నా దగ్గర పెన్ డ్రైవ్ తీసుకుందుకు వచ్చిందంతే అంటూ మాట దాటేసి అక్కడి నుంచి వెళ్లబోయింది సౌమ్య. హాగు, అసలేం జరిగిందో చెప్పు అంటూ గట్టిగా అడిగింది సరోజ. అబ్బే నువ్వు కల్పించుకోవాల్సినంత పెద్ద విషయం ఏమీ కాదు మామ్, ఏదో చిన్న సలహా కోసం వచ్చిందంతే అంది సౌమ్య. ఏ ఆ సలహా ఏదో వాళ్ళ అమ్మా నాన్నల్ని అడగచ్చుగా అంటూ ఊరుకోకుండా అడిగింది సరోజ. అబ్బా మామ్, నువ్వు అంత తేలిగ్గా వదలవు కదా అంటూ తల్లి పక్కన కూర్చొని చెప్పసాగింది సౌమ్య. ఆద్యకి ఈ మధ్యగా పెళ్ళైంది. వచ్చే నెలలో వాళ్ళ ఆయన రాజాని కంపెనీ 4 నెలల పాటు జర్మనీ పంపుతోందిట మామ్. అతను లేకుండా ఎలా ఉండడం అని ఫీల్ అవుతోందంతే అంటూ చెప్పింది సౌమ్య. అదేంటి, వాళ్ళ అత్తామావగారు ఉన్నారుగా? నిజం చెప్పాల్సొస్తే అదే దాని భయం అమ్మా. మొగుడున్నన్నాళ్ళు వాళ్ళు బాగానే చూశారు. అతను వెళ్ళాక ఏం బాధలు పెడతారో అని అంటూ ఆగింది సౌమ్య. ఎందుకు పెడతారు? వాళ్ల కూడలే కదా. అంతకీ ఏదైనా మాటా వస్తే వాళ్ళ పేరెంట్స్కి చెప్తే సరిపోతుంది, పెద్దవాళ్లతో మాట్లాడతారు అంది సరోజ. వాళ్ళ పేరెంట్స్ దేశంలో లేరు కదా అమ్మా. వాళ్ళ అక్కకి డెలివరీ టైం అని అమెరికా వెళ్లారు, అందుకే నా దగ్గరకొచ్చింది అంటున్న సౌమ్య మాటలకి సరోజ మనసు కరిగిపోయింది. పెళ్లి కాని పిల్లవి, అత్తింట్లో గొడవలు నీకేం తెలుస్తాయి కానీ సంగతేమిటో నాతో చెప్పు అంటూ ఉంటే సౌమ్యకి రోషం వచ్చింది. హా, ఇంకా పెళ్లి కానంత మాత్రాన ఆ మాత్రం తెలియకుండా ఏం లేను. అంతదాకా ఎందుకు, నీ దగ్గరకొచ్చే క్లయింట్లని చూస్తున్నానుగా. ఒక్కొక్కరి కథ వింటుంటే కడుపు దేవేస్తోంది. అందుకే ఆద్యకి మంచి సలహా ఇచ్చాను తెలుసా అంటూ గర్వంగా చెప్పింది సౌమ్య. ఏమిటి అన్నట్టు చూసింది సరోజ. అదే, ఇంట్లో ప్రతి రూంలోనూ సీసీ కెమెరాలు పెట్టించేయమన్నాను. రేపొద్దున వాళ్ళేదైనా చేసినా అంతా రికార్డ్ అయ్యుంటుంది కనుక ఆద్యకి న్యాయం జరుగుతుంది అని చెప్పిన సౌమ్య మాటలకి తెల్లబోయింది సరోజ. అసలు నాకొక విషయం చెప్పు సౌమ్య, ఆద్య అత్తామామలు కోడల్ని హింసించేటంతటి దుర్మార్గులా? నాకలా కనిపించలేదే. తనని తిడుతున్నారా? తిండి పెట్టడం లేదా? పుట్టింటి నుంచి డబ్బు తెమ్మంటున్నారా? ఏం చేస్తున్నారు అంటూ ఆత్రంగా అడిగింది సరోజ. అదేం లేదమ్మా, ఇన్నాళ్ళు వాళ్ళ అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు కదా, అందుకని ఆద్యని బాగానే చూసుకున్నారు. ఇప్పుడు మరి అతను లేకుండా ఒక్కతే వాళ్లతో ఉంటే ఏం చేస్తారో అని భయం. అందుకే నన్ను సలహా అడగడానికి వచ్చింది అంది సౌమ్య. చిరాకొచ్చింది సరోజకి. అందుకని నువ్వు ఆద్యని సీసీ కెమెరాలు పెట్టించమని సలహా ఇచ్చావన్నమాట. కోడలు ఇలా చేసిందని తెలిసి ఇదివరకు ఏ ఉద్దేశం లేని వాళ్లైనా వాళ్ళ అత్తామామలు ఆద్య మాట్లాడిన ప్రతి మాట రికార్డు చేయొచ్చుగా. అది వాళ్ళకి ప్రూఫ్ అవుతుంది కదా అని అడిగింది సరోజ. ఆద్య వాళ్ళని ఎందుకమ్మా చెడ్డమాటలంటుంది?
అంటున్న సౌమ్యతో, మరి వాళ్ళు మటుకు ఆద్యని సరిగ్గా చూడరని ఎలా చెప్పగలవు అనడిగింది సరోజ. అదేంటమ్మా, పొద్దున లేస్తే నీ దగ్గరికి ఇలాంటి ఆడపిల్లలు ఎంతమంది వస్తున్నారు, వాళ్ళకి నువ్వు ధైర్యం చెప్పినట్టే నేను ఆద్యకి చెప్పాను అన్న సౌమ్య మాటలకి వాళ్ళని అత్తమామలు హింసించారు. వాళ్ళు భరించలేని బాధపడి ఇక పడలేక నా సాయం కోరి వచ్చారు. అలా బాధపడే ఆడపిల్లలకి చట్టం ఎప్పుడూ సహాయంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఆద్యకి అలాంటి బాధలేం లేవు కదా అంది సరోజ. ఏమో, పెడతారేమో ఆలోచిస్తూ నెమ్మదిగా అంది సౌమ్య. చూడు సౌమ్య, మన చుట్టూ చాలామంది మనలాంటి వాళ్లే ఉంటారు. కేవలం 10% మంది మాత్రమే దుర్మార్గులుంటారు. మనం పొద్దున లేచి ఆ దుర్మార్గుల కథలే వింటున్నాం గనక మన ఆలోచనలు ఇలా ఉంటున్నాయి. అందుకే ప్రస్తుతానికి ఆద్యని తొందరపడకుండా అత్తామామల్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించమను. వాళ్ళేవో బాధలు పెడతారేమోనని భయపడిపోవద్దని చెప్పు. ఇప్పటికీ 3 నెలల నుంచి ఆ ఇంట్లో వాళ్లతో ఉంటోంది. వాళ్ళ స్వభావం ఆ మాత్రం గ్రహించలేకపోయిందా? అయినా ఇంతింత చదువులు చదివారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. బయట నలుగురిలో ఎలా మసలాలో తెలుసున్నవాళ్ళు. ఆ మాత్రం లోకజ్ఞానం లేకుండా ఉన్నారా మీరు అంది సరోజ. తల్లి మాటలకి రోషం వచ్చింది సౌమ్యకి. ఆ అత్తమామలు కొడుకున్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరోలాగా ప్రవర్తిస్తారు కదా, ఇలా ముందు జాగ్రత్త పడ్డంలో తప్పే ఉంది అన్న సౌమ్య ప్రశ్నకి, మీరనుకున్నట్టే వాళ్ళు అలాగే అనుకుంటే అనడిగింది సరోజ. అంటే అంటే మొగుడు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరోలాగా కోడలు ప్రవర్తిస్తుంది అని వాళ్ళనుకుంటే? అబ్బా అమ్మా, నువ్వు కాలికేస్తే మెడకేస్తున్నావు, మెడకేస్తే కాలికేస్తున్నావు. ఆద్య ప్రవర్తన మీద నీకు నమ్మకం లేదా అనడిగింది సౌమ్య. నాకు కాదు నమ్మకం ఉండాల్సింది, వాళ్ళ అత్తామామలకి. అలాగే ఆద్యకు కూడా వాళ్ళ అత్తామామల మీద నమ్మకం ఉండాలి. ఎవరికో ఏదో అయ్యిందని అది మనకీ అయిపోతుందని భయపడ్డంలో అర్థం లేదు అని చెప్పింది సరోజ. మామ్, ఇది భయం కాదు, ఇది ముందు జాగ్రత్త. ముందు జాగ్రత్త అంటే ఇది కాదు. కూతురు వైపు పూర్తిగా తిరుగుతూ సరోజ అడిగింది. సౌమ్య, ఒక్క మాట చెప్పు. మీరు ఇంత పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నారు కదా, అక్కడ పరిస్థితులు చాలా సంక్లిష్టంగా, అంటే కాంప్లెక్స్డ్గా ఉంటాయి కదా. మీరిలా ప్రతిదీ రికార్డ్ చేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఉంటారా ఆఫీస్లో అని అడిగింది. అలా ఎలా ఉంటాం మామ్, కానీ మా జాగ్రత్తల్లో మేము ఉంటాం. ప్రాజెక్ట్ మేనేజర్తో ఎలా ఉండాలో, టీం లీడర్తో ఎలా ఉండాలో, కలిసి పనిచేసే వాళ్లతో ఎలా ఉండాలో మాకు తెలుసు కదా. కంపెనీలో పరిస్థితులకి అనుగుణంగా మమ్మల్ని మేం ప్రిపేర్ చేసుకుంటాంగా అన్న సౌమ్యతో, కదా ఏదో ఉద్యోగానికే అలా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు మీ జీవితానికి ఒక తోడుగా వచ్చినతని అమ్మా నాన్నలతో కలిసి ఉండడానికి ఎందుకు ప్రిపేర్ అవ్వరు? అర్థం కానట్టు చూసింది సౌమ్య. కూతురు చేతి మీద చెయ్యేసి నెమ్మదిగా చెప్పసాగింది సరోజ. చూడమ్మా, ఇవాళో రేపో నువ్వు కూడా పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్లాల్సిన దానివి. అందుకే వివరంగా చెప్తున్నాను విను. చాలామంది అమ్మానాన్నలు ఈ రోజుల్లో ఆడపిల్లైనా మగపిల్లాడైనా అపురూపంగానే పెంచుకుంటున్నారు. కావలసిన చదువు చెప్పిస్తున్నారు. వాళ్ళు అభివృద్ధిలోకి వస్తే పొంగిపోతున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉంది, కానీ ఇంటికి కోడల్ని తెచ్చుకుంటున్నప్పుడు లేదా తన కూతుర్ని ఇంకో కోడలిగా పంపుతున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న భయం పెద్దవాళ్లకి ఉంటుంది. ఇదివరకు రోజుల్లో పెద్ద కుటుంబాలుండేవి కనుక సర్దుకుపోవడం అనేది ఇటు కోడలికి అటు అత్తకి కూడా సాధారణంగానే ఉండేది. ఎక్కడో చిన్న చిన్న గొడవలు తప్పితే కుటుంబాలు రోడ్డున పడేవి కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. సర్దుకుపోవడం అనే భావనే చాలామందిలో తగ్గిపోయింది. నాకు కావలసినట్టే ఉంటాను అనే భావం చాలామందిలో కనిపిస్తోంది. 9 నుంచి 5 దాకా ఉండే ఆఫీస్లోనే వాళ్ళ రూల్స్కి తగ్గట్టు మిమ్మల్ని మలుచుకునే మీరు జీవితాంతం కలిసి ఉండాల్సిన కుటుంబ సభ్యులతో మాత్రం వాళ్ళకి తగ్గట్టు నడుచుకోవడానికి ఎందుకు ఆలోచిస్తారు? ఏదో మీ ఇండివిడ్యువాలిటీ అంతా పోయినట్టు ఎందుకు ఫీల్ అవుతారు అంటూ అడిగింది సరోజ. కోపం వచ్చింది సౌమ్యకి. ఆఫీస్కి ఇంటికి పోలికేంటమ్మా? ఈ ఆఫీస్ కాకపోతే ఇంకోటి, కానీ ఇల్లు అలా కాదే. నా ఇంట్లో నాకు నచ్చినట్టు ఉండడంలో తప్పేమిటి అని అడిగింది.
నవ్వింది సరోజ. సరిగ్గా నేను అదే చెప్తున్నాను. ఆఫీస్లో నువ్వు పోతే ఆ ప్లేస్లోకి ఇంకొకళ్ళొస్తారు. కానీ ఇంట్లో అది పూర్తిగా నీ ప్లేసు. అలాంటప్పుడు దానిని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్న సరోజ మాటలకి, నేను కూడా అదే చెప్పానమ్మా ఆద్యతో, జాగ్రత్తగా ఉండమనే చెప్పాను అంది ఉడుకుమోత్తనంతో సౌమ్య. ఏదో సమాధానం చెప్పబోతున్న సరోజ ఆఫీస్ రూంలోంచి తన జూనియర్ లాయర్ పద్మజ రావడంతో ఏమిటి అన్నట్టు చూసింది. మేడం, మీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది. వనజట ఆమె పేరు. నిన్న మీకు ఫోన్ చేస్తే ఇవాళ రమ్మన్నారట అంది. ఓహ్ వనజ, అవును రమ్మన్నాను, ఇక్కడికే పంపించు అంటూ, నీకిప్పుడేమైనా పనుందా సౌమ్య, లేకపోతే కూర్చొని ఈ వనజ కేసు విను అంది కూతురుతో. 10 నిమిషాల్లో వస్తాను అంటూ లోపలికెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది సౌమ్య. సౌమ్య ఫ్రెష్ అయి వచ్చేటప్పటికి సరోజ ఎదురుగా ఉన్న సోఫాలో సన్నగా లోతుకుపోయిన కళ్ళతో సర్వం పోగొట్టుకున్నట్టు ఉన్న ఒక అమ్మాయి కూర్చొనుంది. పక్కనే జూనియర్ పద్మజ ఆ అమ్మాయి చెప్పేది రికార్డ్ చేసుకుందుకు సిద్ధపడుతోంది. సౌమ్య వెళ్ళి సరోజ పక్కన కూర్చుంది. చెప్పమ్మా, నీ పేరేమిటి, ఏం చదువుకున్నావు సౌమ్యంగా అడిగింది సరోజ. నా పేరు వనజ మేడం, నేను కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ చేశాను. మరి ఏదైనా ఉద్యోగంలో ఎందుకు చేరలేదు, ఉద్యోగం చేయడం ఇష్టం లేదా అని అడిగిన సరోజతో, చదవగానే పెళ్లి కుదిర్చేశారండి మా నాన్నగారు, పెళ్ళయ్యాక చేస్తానంటే మా ఆయన వద్దన్నారండి అంది వనజ. నీకు పెళ్ళయి ఎన్నేళ్లయింది అని అడిగితే, ఏడాది మీద 6 నెలలయిందండి అంది. ఏమిటి నీ సమస్య అన్న ప్రశ్నకి, పెళ్ళైన దగ్గర నుండి నాలో అన్నీ తప్పులే కనిపించాయండి మా ఆయనకి. అసలే అనుమానం మనిషేమో, నేనేం చేసినా తప్పు పట్టేవాడండి. నేను ఇంటి ముందరి బాల్కనీలో కూడా వెళ్ళకూడదని, మా పుట్టింటికి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవ్వరికీ ఫోన్లు చేయకూడదని అలాంటి ఆంక్షలు చాలా పెట్టేవాడండి. ఎప్పుడైనా పొరపాటున నేను అతను చెప్పిన మాట వినకపోతే చెయ్యి కూడా చేసుకునేవాడండి అంది వనజ. ఇంట్లో మీ ఇద్దరే ఉండేవారా అనన్న సరోజ మాటకి, లేదండి, మా అత్తగారు కూడా మాతోనే ఉండేవారండి, ఆవిడికి ఈయనొక్కడే కొడుకండి అంది. మరి ఆవిడ మీ ఆయన్ని కొట్టద్దని ఆపేది కాదా అన్న సరోజ ప్రశ్నకి, లేదండి అంటూ తలొంచుకొని మొహం చిన్నబుచ్చుకొని నెమ్మదిగా చెప్తోంది వనజ. మరి ఈ మాట మీ పుట్టింట్లో చెప్పలేదా అమ్మా అని అడిగింది. చెప్పానండి, అందుకే మా నాన్నగారు 4 పెద్ద మనుషులతో వచ్చి వాళ్ల చేత మా ఆయనకి భార్యనెలా తిట్టి కొట్టకూడదని చెప్పారండి. అలా చెప్పించినందుకు అతని కోపం వచ్చి ఆ పెద్ద మనుషులకి పొగరుగా సమాధానం ఇచ్చాడండి. అందుకని నా బాధ చూడలేక కొన్నాళ్లు పుట్టింటికి తీసుకెళ్తానని, శ్రావణమాసం నోములయ్యాక పంపుతానని నాన్నగారు మా ఇంటికి తీసుకొచ్చారండి అని చెప్పింది వనజ. సరోజ, సౌమ్య శ్రద్ధగా వినసాగారు. పద్మజ జాగ్రత్తగా రికార్డ్ చేస్తోంది. మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది వనజ. నోవులయ్యాక మా ఆయన్నొచ్చి నన్ను తీసుకెళ్లమని ఫోన్ చేస్తే ఎత్తలేదండి, మెసేజ్ చేస్తే బదులు లేదండి. చూసి చూసి మా నాన్నే నన్ను అత్తింట్లో దింపి రావడానికి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు లేరండి. అప్పటికి నెల క్రితమే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని, ఎక్కడికెళ్లారో తెలీదని పక్క వాళ్ళు చెప్పారండి. మా నాన్నకి ఏం చెయ్యాలో తెలియక మా అత్తగారి సొంత ఊరు వెళ్తే ఆ ఇల్లు తాళం పెట్టుందండి. మా ఆయన పనిచేసే కంపెనీలో కనుక్కుంటే అతన్ని ఆన్సైట్లో జపాన్ పంపించారని చెప్పారండి. నాకు తెలియకుండా ఆయన దేశం విడిచి ఎలా వెళ్ళిపోయారోనని చాలా అనుకున్నానండి. ఫోన్ చేస్తే తీయరు, మెసేజ్ పెడితే జవాబివ్వరు, అసలు ఎక్కడున్నారో అడ్రస్ తెలియట్లేదండి. ఇప్పుడు నేనేం చెయ్యాలో తెలియక మీ దగ్గరకు వచ్చానండి అంది వణుకుతున్న స్వరంతో. ఇక వాళ్ళకి సంబంధించిన బంధువులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరూ లేరా అని అడిగిన సరోజ మాటలకి, ఒక్కడే కొడుకు కదండి, తల్లి కొడుకు ఇద్దరే ఉంటారు. నేను కాపురానికంటూ అక్కడున్న 6 నెలల్లోనూ బంధువులమంటూ ఎవరూ రాలేదండి అని చెప్పింది వనజ. ఎవరినీ కనుక్కోకుండా మీ నాన్న పెళ్ళెలా చేశారు అంటే, వాళ్ళ తాతగార్లు, మా తాతగార్లు బాగా తెలుసంటండి. ఈ మధ్యనైతే ఎవరూ తెలీదు కానీ బాగా పేరున్న కుటుంబాలని, జాతకాలు కూడా బాగా కలిశాయని పెళ్లి చేశారండి అంటూ తలొంచుకుంది వనజ తప్పు చేసినట్టు.
ఒకవేళ అతని అడ్రస్ దొరికితే నువ్వు అతనితో కాపురం చేస్తావా? సూటిగా అడిగింది సరోజ వనజని. వనజ చేస్తాను అన్నట్టు తలూపింది. సౌమ్య వనజ ఒప్పుదలకి ఆశ్చర్యపోయింది. సరే, ఇలా నా మొగుడు అడ్రస్ తెలుసుకోమంటూ పోలీసు కంప్లైంట్ ఇద్దాం. నిన్న నేను ఫోన్లో చెప్పినట్టు నువ్వు అతనికి చేసిన ఫోన్లు, పెట్టిన మెసేజ్లు అన్నీ రికార్డ్ చేసి తెచ్చావా అని అడిగింది సరోజ. తెచ్చానండి అంటూ ఓ కవరు టీపాయ్ మీద పెట్టింది వనజ. ఈ కేసు ఏ జ్యూరిస్డిక్షన్ కిందకొస్తుందో కనుక్కుంటాను. నువ్వు రేపు 11 గంటలకంతా రా అని చెప్పింది సరోజ. అలాగేనండి అంటూ వనజ నెమ్మదిగా లేచి వెళ్ళిపోయింది. వనజ వెళ్ళాక సరోజ సౌమ్య వైపు తిరిగింది. చూసావా, అసలు హెరాస్మెంట్ అంటే ఇది. పెళ్లి చేసుకున్నవాడు పత్తా లేకుండా పోయాడు. అత్తగారెక్కడుందో తెలియట్లేదు. బంధుమిత్రులు ఎవరైనా ఉన్నారా అంటే లేరు అంటోంది. ఒకవేళ ఉన్నా కూడా ఇలా పోలీసులు, కేసులు, కోర్టులు అంటే ఎవ్వరూ ముందుకు రారు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? నీకు పెళ్లి చేసేశాం, ఇక మాకు సంబంధం లేదు, అక్కడే ఉండాలి నువ్వు అనే చాలామంది తల్లుల్ని నేను చూశాను. ఇక్కడ ఈ అమ్మాయి తండ్రి మంచివాడు కనుక ఇంట్లోకి రానిచ్చాడు. లేకపోతే ఏ రోడ్డు మీద ఉండాలి ఈ అమ్మాయి అన్న తల్లి ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయింది సౌమ్య. చూడు సౌమ్య, ఎంత రోజులు మారాయనుకున్నా ఇప్పటికి కూడా మొగుడిని విడిచిపెట్టి వచ్చిన అమ్మాయికి సమాజంలో ఉండవలసినంత గౌరవం ఉండదు. తమ నెలవులు తప్పినా అన్నట్టు తను ఉండవలసిన చోటు ఉంటేనే ఈ సమాజంలో ఆడదానికి గౌరవం. అందుకే మొగుడు తిట్టినా, కొట్టినా, చీదరించుకున్నా అత్తింటిని వదిలిపెట్టరు ఇల్లాళ్ళు అన్న సరోజతో, అంటే తమకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదా అమ్మా? ఆ చాకిరీ ఎక్కడ చేసుకున్నా పొట్ట నిండదా అంటూ ఆవేశంగా అంది సౌమ్య. నవ్వింది సరోజ. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. కేవలం తిండి కోసమే చాలామంది ఇల్లాళ్ళు పడుండడం లేదు. డబ్బు విలువైనదే, బతకడానికి కావలసినదే. కానీ విలువలన్నవి లెక్కకి అందనివి. విలువలా అంటే అర్థం కాకుండా అడిగింది సౌమ్య. విలువలంటే నీకున్న సంస్కారాన్ని బట్టి ఉంటాయి. అందుకే ఇదివరకు ఏ తల్లి పెంచింది అనేవారు. నువ్వు పెరిగిన పరిస్థితులు, ఆ పెరిగే క్రమంలో సమాజం నిన్ను తీర్చిదిద్దిన వైనం ఇందులోకొస్తాయి. అంటే సమాజంలో పెద్దలను గౌరవించాలి, పిల్లలను బాధ్యతగా పెంచాలి వంటి నియమాలుంటాయి. వీటిని తప్పితే శిక్ష ఏం ఉండదు, కానీ సమాజంలో విలువ తగ్గిపోతుంది అన్నది సరోజ. ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. ఇంతకీ ఆద్యకి నేను సీసీ కెమెరాలు పెట్టమని చెప్పడంలో తప్పేమిటో అస్సలు తెలియట్లేదమ్మా అంటూ విసుక్కుంది సౌమ్య. అవే విలువలంటే పెద్దలని గౌరవించటం, పిల్లలని ప్రేమించటం మన సంస్కారం మనకి నేర్పిన విలువలు. ఆద్య అలా పెద్దవాళ్ల మీద అనుమానంతో సీసీ కెమెరాలు పెట్టడం విలువల్ని పాటించకపోవడమే కదా అన్న సరోజ మాటలకి, మరి ఆ పెద్దలనే వాళ్ళు రేపొద్దున ఏదైనా చేస్తే ప్రూఫ్ ఉండద్దా అని అడిగింది. అలా ఏదైనా చేస్తారని ఎందుకనుకోవాలి? ఇదివరకు ఎప్పుడైనా ఆద్యని ఏమైనా అన్నారా? లేదు. కానీ అమ్మా, అప్పుడు ఆద్య మొగుడున్నాడు, ఇప్పుడు ఒక్కతే అయిపోతుంది కదా, అందుకని జాగ్రత్తలో ఉండడం తప్పేంటి అని అడిగింది సౌమ్య. జాగ్రత్త పడమంటే కావలసిన వాళ్ళని అనుమానించటం కాదమ్మలు. ఇంతింత చదువులు చదువుకున్నారు, 4 రకాల మనుషుల మధ్య మసలుతూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరితో పలకరింపుతో ఆపాలో, ఎవరితో కేవలం పని గురించే మాట్లాడాలో, ఎవరితో వ్యక్తిగత విషయాలు చెప్పాలో మీకు తెలుసు. ఏదైనా ప్రమాదం మీద పడినప్పుడు తెలివిగా దాన్నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ నువ్వన్నట్టే ఆద్య అత్తామామలు దుర్మార్గులే అయితే ఆ తెలివితేటలతో వాళ్ళని ఎలా ఎదిరించాలో ఆలోచించుకోవాలి ఆద్య. అంతేకాని ఎవరికో ఏదో జరిగిందని, అది తనకి జరుగుతుందేమో అని ఇలా సీసీ కెమెరాలు పెట్టాలనే ఆలోచన రావడమే తప్పు. భార్యాభర్తల సమస్య అయితే అది వాళ్ళ బెడ్రూమ్ దాటి రాకూడదు. కుటుంబ సభ్యుల మధ్య సమస్య అయితే అది ఆ ఇల్లు దాటి రాకూడదు. ఒకసారి సమస్య బయటికొచ్చిందా, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు వాళ్ళకి తోచిన సలహాలు ఇచ్చేసి అసలు వ్యక్తిని ఆలోచించుకోనీకుండా చేసేస్తారు. ఇలాంటి హ్యాస్టీ స్టెప్స్ తీసుకునేలా చేస్తారు. కానీ ఆ తర్వాత వచ్చే ఫలితానికి బాధపడేది ఆ నలుగురు కాదు కదా, ఈ అమ్మాయే కదా అంటూ చెప్పింది సరోజ. అంటే
ఆద్య విషయంలో నేను అనవసరంగా కల్పించుకొని సీసీ కెమెరాలు సలహా ఇచ్చానంటావా అంటూ కాస్త చిన్నబుచ్చుకున్న మొహంతో అడిగింది సౌమ్య. ఆహా, కాదు. అసలు నీ దగ్గర ఈ విషయం ప్రస్తావించడం ఆద్యదే తప్పు. తను ప్రస్తావించినప్పుడు నువ్వు ఇంతలా ఇన్వాల్వ్ అవ్వకుండా నెమ్మదిగా తననే ఆలోచించుకోమని నువ్వు చెప్పుంటే బావుండేది. ఇప్పుడు ఉన్న భావోద్వేగం కాసేపయ్యాక ఆద్యకి ఉండదు. ఇంటికెళ్ళాక తనే నెమ్మదిగా ఆలోచించుకుంటుంది అని చెప్పింది సరోజ. మరిప్పుడు ఆద్య ఏం చేయాలంటావమ్మా అన్న సౌమ్య ప్రశ్నకి నవ్వుతూ అంది సరోజ. ప్రపంచం మొత్తం గుప్పెట్లో పెట్టుకొని తిరుగుతోంది ఈ కాలం యువత. అందుకు మీరేమీ మినహాయింపు కారు. అంతదాకా ఎందుకు? సాధారణంగా పెద్ద కంపెనీల్లో ఏవో మోటివేషన్ క్లాసులు అవుతూనే ఉంటాయి. వాటి వల్ల మీరు నేర్చుకున్నదేమిటి? ఎదుటి మనిషిని క్షమించటం, ప్రేమించటం నేర్చుకోమనే కదా. ఆద్య అత్తామామలు ఇప్పటిదాకా తనని ఏమీ అనకుండా, ఇబ్బంది పెట్టకుండా ఉంటే గనక ఆద్యను కూడా వాళ్ళ అత్తామామల్ని ప్రేమించమని చెప్పు అంది సరోజ. అంటే అంటే ఆద్య భర్త ఊళ్ళో లేనప్పుడు ఆద్య ఏం చెయ్యాలి? ఆ తల్లిదండ్రులకి అతని లేని లోటు కనిపించకుండా వాళ్ళ అవసరాల్ని చూడాలి. అతనుంటే వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో అంతకన్నా ప్రేమగా చూసుకోవాలి. ఆద్యకి తన అమ్మానాన్నలు ఎలాగో రాజాకి కూడా వాళ్ళ అమ్మానాన్నలు అంతేగా. ఈ వనజ మొగుడిలాగా మరీ సైకలాజికల్ పేషెంట్ అయితే తప్ప ఏ మనిషి ఎదుటివాణ్ణి కొట్టేయాలి, తిట్టేయాలి అని అనుకోడు. ఆద్య అత్తామామలు అలాంటి వారు కాదే. ఎంచక్కా వాళ్లతో కలిసిపోయి వాళ్ళకి కావలసినవి అందించి కాస్త ప్రేమగా మాట్లాడితే, నే చెప్తున్నాను చూడు, రేపొద్దున ఆద్య మొగుడు జర్మనీ నుంచి వచ్చాక కూడా వాళ్ళు ఆద్యనే అతనికన్నా ప్రేమగా చూస్తారు అని సరోజ చెప్తుంటే కళ్ళు విప్పార్చి తల్లినే చూస్తూ ఉండిపోయింది సౌమ్య. కూతురు చేతిని తన చేతిలోకి తీసుకుని, హమ్మలు, ఎప్పుడైనా సరే ప్రేమని పంచినప్పుడున్న ఆనందం మరొకప్పుడు ఉండదమ్మా. మనం ఎంత ప్రేమిస్తే దానికి రెట్టింపుగా ఎదుటివాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, నీ చుట్టూ ఉన్నవాళ్ళని సంతోషంగా ఉంచితే నీ ఆనందం రెట్టింపవుతుంది అని. తల్లి చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఆద్యకి ఫోన్ చేసింది సౌమ్య. ఆద్య, మీ అత్తామామల విషయంలో తొందరపడకు. ముందు వాళ్ళని బాగా గమనించే. రాజా లేనప్పుడు వాళ్ళకేం కావాలో చూసుకో. ఎంతైనా మీ అమ్మానాన్నలు నీకెలాగో రాజాకు కూడా వాళ్ళ పేరెంట్స్ అంతే కదా. ఆ తర్వాత వాళ్ళ ప్రవర్తనని బట్టి ముందు ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ చెప్పుకొచ్చింది సౌమ్య. అదేమిటే, ఇందాక కెమెరాలేవో అన్నావు? అట్నుంచి ఆద్య అడిగిన ప్రశ్నకి, నిజమే కానీ మా మామ్ము ఇలా చేయమని చెప్పింది. నాకు అదే సరైందనిపిస్తోందే. నువ్వు భయపడుతున్నట్టు ఏదైనా జరిగితే నిన్ను చూసుకోవడానికి నేను మా మామ్ ఉన్నాం కదా అంటూ ఫోన్ పెట్టేసిన సౌమ్యని మురిపెంగా చూసుకుంది సరోజ. సమాప్తం. ఇదండి కథ. ఈ కథ అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ మరియు శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వినిపించే కథల కోసం కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.